యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, సమయం ఇచ్చిన పాస్టర్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా 2 మాటలు విన్నాం కదండి, ఎవరికైనా గుర్తున్నాయా? వాళ్ళిద్దరు ఏం చెప్పారు చెప్తారా? మొదటిగా వదినమ్మ ఒక మాట చెప్పారు పాస్టర్ అక్క, తర్వాత సమయంలో ఒక మాట చెప్పారు. ఆ 2 మాటలు మీరేంటో చెప్తే నేను 3వ మాటలోకి వెళ్తాను. ఒకళ్ళు కూడా చెప్పిన వాళ్ళు కాకుండా, బోధించిన వాళ్ళు కాకుండా ఎవరైనా. సో అందరం ఏం చేస్తున్నామంటే స్లీపింగ్ మోడ్లో ఉన్నాం అన్నమాట కదా. ఒకటి అవుతుంది, వీళ్ళు ఇంకా మమ్మల్ని వదిలిపెట్టలేదు, ఎప్పుడు వెళ్దామా అని స్లీపింగ్ మోడ్లోకి, రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాం. మొదటి మాట ఏంటండి? వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుట. 2వ మాట పరదైస్ అంటే ఏంటనేది సమయాలు వివరణాత్మకంగా మనకి చెప్పారు. 3వ మాట ఏంటి? 3వ మాట జస్ట్ ఒక సెకండ్ ముందు అన్నయ్య చెప్పించారు. 3వ మాట, హలో అన్నయ్య బాగున్నారా? చూడండి, ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరు, నేను హలో అన్నయ్య బాగున్నారా అనగానే తలలన్నీ అటు తిరిగేసాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది హెడ్స్ వెనక్కి తిరిగేసాయి. అంటే మనకి బయట వచ్చే వాళ్ళ మీద ఉన్నంత ఆ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళిద్దరు చెప్పిన 2 మాటల మీద, నేను చెప్పబోయే 3వ మాట మీద లేదు కదా. కొంచెం ఓపికతో వినండి. మన కోసము ఆయన అంత ఎండలో 6 గంటల వ్యవధిలో సిలువలో బలియాగమైనప్పుడు ఆయన ఎంత ఓపికగా ఉండుంటారు కదా. మన పాపశాపాల కోసం ఆయన అంత ఓపిక సిలువలో బలియాగమైనప్పుడు ఆ 7 మాటలు వినడానికి మనకి ఓపిక లేకుంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నట్లు కదా. కొంచెం ఓపిక తెచ్చుకోండి, ఎక్కువసేపు చెప్పలు, ఒక 20 నిమిషాలు ముగించేస్తాం. 3వ మాట చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడబోతున్నారు అని తెలిసిన వెంటనే ఆయన 12 మంది శిష్యులు పారిపోతారండి. అంటే ఆయన్ని మేము వెంబడించాం కదా, ఆయన్నే సిలువేస్తున్నారంటే మమ్మల్ని ఇంకెంత ఘోరంగా శిక్షిస్తారు అనే భయంతో 12 మంది శిష్యులు పారిపోతారు. పారిపోయిన తర్వాత ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, వీటన్నింటినీ గుర్తు చేసుకున్న ఒక శిష్యుడు యోహాను. ఆ యోహాను క్రీస్తును సిలువ వేస్తున్నారన్న సంగతి ఎరిగి తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు మారు మనసుతో. అయ్యో, మా కోసం ప్రాణం పెడుతున్నాడు, మా దృష్టిలో ఇన్ని సూచక క్రియలు చేశాడు, మా ఎదుటే ఇన్ని క్రియలను కనబరిచాడు, ఇంతమందిని స్వస్థపరిచాడు, అలాంటి వ్యక్తిని మేము వెంబడించి తిరిగి వెనక్కి వచ్చేసాము, చనిపోతామేమో అన్న భయంతో. ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే నా అంత అపరాధి మరొకడు ఉండడు అనుకున్నాడో ఏమో. మరి యోహాను తిరిగి వస్తాడు. అక్కడ ఆయన సిలువేస్తున్నప్పుడు మరియా, యోహాను, మగ్దలేని మరియా, ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు అక్కడ. అలాగే రోమా ప్రభుత్వం యొక్క సిబ్బంది ఉంటారు అక్కడ. ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి తమ్ముళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అంటే యోసేపుకి, మరియమ్మకి శారీరకంగా పుట్టినటువంటి సహోదరులు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నారు. ప్రభుల వారు మాత్రమే పరిశుద్ధాత్మ వల్ల కన్యక మరియ గర్భమందు జన్మించినది. ఆయనకి తోబుట్టువులు ఉన్నారు. కానీ ఆ సమయంలో, ఆ సిలువ వేస్తున్నటువంటి సమయంలో ఆ సహోదరులు ఎవ్వరూ అక్కడికి రాలేదు. ఎక్కడ బైబిల్లో ఉండదు వాళ్ళ సహోదరులు సిలువ దగ్గరకు వచ్చి బాధపడ్డ సందర్భాలు. ఎందుకంటే సొంత సహోదరులకే ఆయన మీద విశ్వాసం లేదు. యోహానికి తల్లిని ఎందుకు అప్పచెప్పాలి? తనకు సహోదరులు ఉన్నారు కదా, ఎవరో ఒక సహోదరుడికి తల్లి బాధ్యత తీసుకోమని చెప్పొచ్చు కదా.
చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే సహోదరులకి అన్న యందు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం లేదు. కాబట్టే తన శిష్యుడైన యోహానికి, నా తల్లి బాధ్యతని ఇక నుండి నువ్వు తీసుకో, నా సమయం అయిపోయింది, నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, నా తర్వాత నా తల్లిని చూసుకోవడానికి ఎవరు లేరు, కనుక నా తల్లి బాధ్యతని నువ్వు తీసుకొని నీ ఇంట ఆవిడ్ని చేర్చుకో అని యోహానికి చెప్తున్నారు. మీకు అర్థం అవ్వడానికి నేను వాక్యంలో నుంచే ఒక రెఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి ఎవరైనా. కొంచెం చరిత్రలోకి వెళ్దాం. విశ్వాసం ఉంచలేదు అంది కదా, ఎక్కడ రెఫరెన్స్ చూద్దాం మనం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సొంత తోబుట్టువులకు కూడా ఆయన యందు ఏం లేదండి, విశ్వాసం లేదు. ఎందుకు లేదు? ఈయన ధర్మశాస్త్రాన్ని ఎదిరించి మాట్లాడుతున్నాడు, నేను చెప్పినదేమనగా, నేను ఆజ్ఞాపించినదేమనగా అని బోధిస్తున్నాడు, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని తప్పు అని కొట్టిపడేస్తున్నాడు, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడు, దెయ్యాలను వదలగొడుతున్నాడు, బాగులేని వాళ్ళని బాగుపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్న ఆ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నమాట. సో అందుకని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన్ని సిలువకు అప్పగించాలని అనుకుంటారు. సో అలా జరుగుతున్నప్పుడు సహోదరులు ఏమనుకుంటారంటే, ఈయన దేశం అంతటి మీద వ్యతిరేకంగా ఉన్నాడు, ఈయన సహోదరులు అని మేము వెళ్తే మమ్మల్ని ఇంకెంత ఘోరంగా శిక్షిస్తారో అన్న ఆలోచనతో సహోదరులు ఎవరు కూడా ఆయన యొద్దకు రారు. ఆయన యందు సహోదరులకు కూడా విశ్వాసము లేదు. కానీ ఆయన చేసినవన్నిటివి కూడా అద్భుత కార్యాలే, ఆయన చేసినవన్నీ కూడా గొప్ప సూచక క్రియలే. ఆయన లోక సర్వమానవాళి పాపాల కొరకు బలియాగమయ్యాడు. కానీ సొంత సహోదరులకి ఆయన మీద నమ్మకం లేదు. ఆనాడు ఎలా యోసేపును సొంత అన్నదమ్ములే చంపేయాలనుకుని వేరే దేశానికి అమ్మేస్తారో అటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభుల వారి మీద సొంత సహోదరులకి విశ్వాసం లేదు, ఆ విషయం ఆయనకు తెలుసు. కాబట్టే శిష్యుడైనటువంటి యోహానికి తన తల్లిని అప్పగిస్తాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. ఎవరు? ఆయన సహోదరులు, ఆయన తల్లి వచ్చి ఆయన ఇలాగే ప్రకటిస్తుంటే సువార్త, ఆయన వాళ్ళు అంటున్నారు ఆయనకి మతి చెలించిపోయింది, అంటే ఆయన పిచ్చోడు, ఎక్కడ ఆయన సహోదరులం తెలిస్తే మమ్మల్ని కూడా శిక్షిస్తారో లేదా ఆయన్ని శిక్షిస్తారన్న భయంతో ఆయనకి మతి చెలించిపోయింది, కాబట్టి అలా మాట్లాడుతున్నాడు, ఆయన్ని తీసుకొని మాకు అప్పగించండి అని సొంత తల్లి సహోదరులే ఆయన్ని చెప్తున్నారనమాట. ఆ విధంగా సో వాళ్ళకి అక్కడ ఏం లేదండి, విశ్వాసము నమ్మకము లేదు. అలాగే కొంచెం కిందకు వచ్చారంటే మార్కు సువార్త 3:31 చదవండి. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చునిరి. వారు, ఇదిగో నీ తల్లియు
నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. సొంత అన్నదమ్ములకి సొంత తల్లికి ఆయన మీద విశ్వాసం లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయనకి మతిపోయింది, తీసుకొచ్చి మాకు అప్పగించండి, మేము ఇంటికి తీసుకెళ్తాం అంటున్నారు. అక్కడ గుంపు గుంపుగా జనం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని దాటుకొని వీళ్ళు లోపలికి వెళ్ళలే స్థితిగతి అన్నమాట. సో చెప్తున్నారు, ఇలాగా మీకోసం బయట వచ్చున్నారండి, మీ తల్లి మీ సహోదరులు మిమ్మల్ని పిలుస్తున్నారు తీసుకెళ్ళడానికి. ఒకతను లోపలికి వచ్చి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నేనున్నానండి, ఇక్కడ నేను బోధిస్తున్నాను, మా అమ్మనో మా అన్నయ్యనో బయట నిలబడి ఆ పిల్లకి పిచ్చి పట్టింది, బయటకు తీసుకురండి అంటే మీరు ఎవరైనా వింటారా? నా సువార్త వింటారా? నేను చెప్పే మాటలు వింటారా? అమ్మో పిచ్చి పట్టింది అంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే కదండి. సో అదనమాట అక్కడ సందర్భం అనేది. సో ఇలా అయినా చెప్తే ఈయన ఆ శిక్ష నుండి తొలగించబడతాడేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు ఏమంటారంటే, ఆయన తీసుకొచ్చి మాకు అప్పగించండి, ఆయనకు మతి లేదు, మేము ఆయన తీసుకెళ్తామంటున్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము జరిగిస్తారో వారే నా తల్లి నా సహోదరులు, వారెవరు కాదు. ఇప్పుడు నన్ను బయట నుండి పిలుస్తున్న వాళ్ళు నా తల్లి నా సహోదరులు కారు. ఎవరైతే నా తండ్రి మాట చొప్పున జరిగిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. అంటే ఆయన చంపేస్తారని తెలుసు, ఆయన సిలువకేస్తారని తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఆయన సహోదరులు ఏం చేస్తున్నారు? ఆయన తీసుకొచ్చి మాకు అప్పగించండి, లేదా నువ్వు యూదియాలో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, గలిలియాలో నువ్వు ఉండొద్దు, యూదియాకు వెళ్ళు. యూదియాకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఏం చేస్తారు? సిలువ వేస్తారు. ఆ విషయం తమ్ముళ్ళకి తెలుసు. కానీ ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, గలిలియాలో నువ్వు ఉండొద్దు అంటున్నారు. ఎందుకు ఉండొద్దు అంటున్నారు? ఆయన వల్ల మమ్మల్ని ఎక్కడ శిక్షిస్తారో, ఆయన వల్ల మమ్మల్ని ఎక్కడ సిలువెక్కిస్తారో, ఆయన వల్ల మమ్మల్ని ఎక్కడ చెరసాలలో బంధిస్తారో అనే భయంతో నువ్వు ఇక్కడ ఉండొద్దు, యూదియాకి వెళ్ళిపోమని యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళ సహోదరులు చెప్తున్నారు. చూడండి ఎంత దయనీయమైన స్థితిగతో. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన సిలువెక్కబోతున్నాడు. కానీ ఆయన గురించి మేము యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధాలు మనం చెప్పుకోవడానికి సొంత సహోదరులు సందేహిస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, యోహానుకే ఎందుకు తల్లిని ప్రభువుల వారు అప్పగించారు అంటే, సొంత సహోదరులకి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం లేదు, ఆయన మీద విశ్వాసం లేదు. అప్పట్లో రోమా ప్రభుత్వం, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డప్పుడు ఉన్న రోమా ప్రభుత్వంలో ఎలా అంటే, ఎవరైనా ఒకళ్ళు ఏదైనా దేశ నేరద్రోహం చేశారంటే వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా శిక్షిస్తారనమాట. ఇప్పుడు ఆయనతో ఉన్న శిష్యుల్ని కానీ వాళ్ళ సహోదరుల్ని కానీ ఆయన వెంబడించినటువంటి వారిని ఎవరినైనా సరే శిక్షిస్తారు. అది అప్పట్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ లాంటిది, ఒక పద్ధతిని పాటించేవారనమాట. సో ఎక్కడ ఈయనకి సపోర్ట్ చేస్తే మమ్మల్ని కూడా శిక్షిస్తారన్న భయంతో చాలా వరకు ఆయన సూచక క్రియలు చూసిన వారు కూడా, ఆయన మేలు పొందిన వాళ్ళు కూడా ఆయనని సమర్థించలేదు. లేదు, ఈయన ప్రభు అయిన క్రీస్తే మా పాపాల కొరకే భూమికి వచ్చాడని ఎవరు కూడా ఆయన్ని సమర్థించి మాట్లాడలేదు. కాబట్టే ఆ సిలువలో ఆయన మధ్యాహ్న కాల వేళలో వేలాడదీయబడ్డాడు మన పాపాల కొరకు. సో ఈ మూడవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మొదటిగా తల్లిదండ్రుల పట్ల విధేయత. ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా అండి మనలో తల్లిదండ్రుల పట్ల విధేయత? చాలా అరుదు. ఈ 20K జనరేషన్లో అయితే ఇంకా అరుదు. తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించే వాళ్ళు చాలా వరకు కనుమరుగైపోయారు. కానీ ప్రభుల వారు ఈ 7 మాటలు ఎందుకు పలికాడంటే, నా ద్వారా ఆయన నా ప్రజలు వీటన్నిటిని పాటిస్తూ వస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా జీవించాలో, వాళ్ళు ఎదుటి వారిని ఎలా క్షమించాలో, తల్లిదండ్రుల పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండాలో, క్షమించే గుణం వాళ్ళకి ఎలా రావాలి, దేవుని పట్ల వాళ్ళు ఎలా భక్తిగా ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటారు నా జన్మలో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుల వారు ఈ తల్లిని తన యోహాను అటువంటి శిష్యునికి అప్పజెప్తున్నారు, బాధ్యతని నెరవేరుస్తున్నారు అనమాట. చూడండి, ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ప్రభువే చెప్తున్నాడు, విధేయులై ఉండుట ధర్మము అని. ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నామా అండి? లేదు.
సో ఈ మూడవ మాట ద్వారా మొదటిగా మనం నేర్చుకోవాల్సింది విధేయత. తల్లిదండ్రుల పట్ల విధేయత. వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం శ్రమపడి కష్టపడి ఎంతో చెమటోర్చి మన కోసం వాళ్ళు అన్నీ చేస్తుంటారు, కానీ మనం వాళ్ళకి విధేయతతో ఉండం. ఎప్పుడైనా అమ్మ ఏదో ఒకటి కొని పెట్టమని మీరు అడిగారు, లేదు కొని పెట్టలేదు. మా లాంటి 20K కిడ్స్, మీరందరూ తల్లులు కాబట్టి వీళ్ళకి మనం ఏమంటాం, ఎప్పుడు ఇంతే, నేనంటే నీకు ఇష్టమే లేదు, అస్సలు బాధ్యత లేదు నీకు మా మీద, మమ్మల్ని ఇట్లనే చూస్తావు నువ్వు అని ఇష్టానికి మాట్లాడేసి వెళ్ళిపోతాం. మనం మాట్లాడేసి వెళ్ళిపోతున్నాం, బాగానే ఉంది. మాట్లాడి మనం వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళకు ఉంటుందండి మనకు చెయ్యాలని, కానీ ఆర్థిక సమస్యనో ఇంకొకటో వస్తాయి, అడ్డం వస్తాయి. సో వాళ్ళు మనకు అది నెరవేర్చి పెట్టలేకపోతారు. అంత మాత్రానికి వాళ్ళ విధేయతతో మాట్లాడాలని అంటే లేదు. ప్రభువే తల్లి పట్ల విధేయత చూపిస్తున్నప్పుడు ఆయన 30 ఏళ్ళ వరకు సేవలోకి రాలేదండి. 30 ఏళ్ళ తర్వాత ఆయన సేవలోకి వచ్చాడు. ఎందుకంటే ప్రవచనాల నెరవేర్పు అలాంటిది. 30 ఏళ్ళ వరకు ఆయన సామాన్య మానవుడిగానే బ్రతకాలి. 30 ఏళ్ళు వడ్లవానిగా ఉన్నాడు, పనిచేశాడు, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆయన బయటకు వచ్చి సువార్త ఎక్కడ ప్రకటించలేదు. 30 ఏళ్ళు పైబడిన తర్వాత ఆయన బయటకు వచ్చి తండ్రి గురించి సువార్తను ప్రకటించాడు. ఆ 30 ఏళ్ళు ఎలా ఉన్నాడు? ఒక మంచి కుమారుడిగా ఉన్నాడు. ఒక మంచి కుమారుడిగా లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. లోకానికి ఇలా ఉండాలి కొడుకంటే అనే విధంగా ఉండి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కానీ ఈ రోజుల్లో కుమారులు అలా ఉన్నారా అంటే లేరు. ఎంత మన స్థితిగతి ఎలా ఉందంటే, మనల్ని కన్న తల్లిదండ్రులకే మనము మర్యాద ఇవ్వలేని స్థితిలో, విధేయత చూపించలేని స్థితిలో మనం ఉన్నాం. అంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే తల్లికి విధేయతనిచ్చినప్పుడు మనం ఎంతండి సామాన్యులం? చాలా చిన్న పని కదా, డబ్బుతో ఖర్చుతో కూడుకున్నదా విధేయతనివ్వడం అంటే? మర్యాద ఇవ్వడం అంటే కాదు కదా, చాలా చిన్న విషయం. కానీ ఆ చిన్న విషయాన్ని కూడా మనం చేయలేము. రెండవదిగా, తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. సామెతలు 23:22లో ఉంటుంది, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి మీ ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. అంటే వాళ్ళ వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు వారిని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదంట. వాళ్ళ వృద్ధాప్య దశకి ఎలా వచ్చారు? మన కోసం కష్టపడి, మన కోసం సంపాదించి, మనకన్నీ చేసి పెట్టి వాళ్ళు ఒక వృద్ధాప్య దశకు వచ్చేసారు కదా. అటువంటి స్థితిగతులు మనం వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళ బాధ్యతని మనం తీసుకోలేదంటే, కుమారులుగా కుమార్తెలుగా మనం పేరెంట్స్కి ఏం చేసినట్లు? వాళ్ళు మన కోసం అన్నీ చేశారు కదా, మరి మనం వాళ్ళకి రిటర్న్లో ఏం చేస్తున్నాం? ఏం లేదు కదా. సో పిల్లలనే వాళ్ళు మొదటిగా తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. 2, తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. ఆవిడ వృద్ధాప్య దశలో ఉంది మరియమ్మ. యేసుక్రీస్తు ప్రభుల వారికి, నేను చనిపోతున్నాను కదా, నేను సిలువ మీద ఉన్నాను, మా అమ్మని మా సహోదరులు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత నేను అనుకోవచ్చు కదా. అనుకున్నాడా? లేదు. నా తర్వాత నా తల్లిని ఎవరైనా బాధ్యతగా చూసుకునేవారు కావాలి అనుకున్నాడు. అటువంటి కఠినమైన స్థితిలో కూడా ఆయన తల్లి బాధ్యతని కనబరిచినప్పుడు మనం అందరం బాగానే ఉన్నాం, పని చేసుకుంటున్నాం, తిరుగుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. మరి మనం ఎందుకు మన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? నిర్లక్ష్యం చేయడం అంటే ఏదో పెద్ద పెద్ద చేసేయడం కాదండి. ఇప్పుడు మనము అమ్మ మనకి 3 పూట్ల వండి పెడుతుంది. 3 పూట్ల వండి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మా మమ్మీ ఎవ్రీ మార్నింగ్ దోశలు పోస్తారు నాకు, మా అన్నయ్యకి. నేను ఎన్ని తింటే అన్ని, మా అన్నయ్య ఎన్ని తింటే అన్ని. మళ్ళీ మా అన్నయ్య ఆర్డర్ వేస్తాడు అనమాట, ఒక గుడ్డు దోశ, ఒక ఆనియన్ దోశ అనేసి. ఆవిడ ఎంత ఓపికగా చేస్తారంటే చాలా ఓపికతో చేస్తారు, సనుక్కోరు, విసుక్కోరు. అదే నేనైతే మా మమ్మీ తినడానికి కూర్చొని 2 దోశలు పోయమంటే పోసుకోమా అంటానన్నమాట. అదే నిర్లక్ష్యం అంటే. ఏదో పెద్ద పెద్ద వాక్యాలు కాదు నిర్లక్ష్యం అంటే, అది కూడా నిర్లక్ష్యమే. ఆవిడ అంత ఓపికగా నిలబడి మా కోసం అంత చేసినప్పుడు ఒక 2 దోశలు నేను ఆవిడకి చేసి పెట్టలేకపోతే, కుమార్తెగా నేను నా తల్లికి ఎంత మాత్రం విలువిచ్చాను అక్కడ? అది నా నిర్లక్ష్యమే కదా. నిర్లక్ష్యమే కదా. నిర్లక్ష్యం అంటే చిన్న చిన్న విషయాలు కూడా మనము నిర్లక్ష్యంగానే చేస్తున్నాం పేరెంట్స్ పట్ల. అవి చేయకుండా ఉండాలి అనడం కోసమే బాధ్యత అనే ఒక మాటని ఆయన సిలువ మీద పలికి చనిపోయారు. అలాగే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫాదర్ ఉన్నారు,
పిల్లలు ఉన్నారు, ఒక 3 కొడుకులు ఉన్నారు అనుకుందాం ఒక తండ్రికి. ఆయన బాగా ఆస్తి సంపాదించి పెట్టి ఆయన వృద్ధాప్య దశలో ఏం చేశాడంటే 3 కుమారులకి ఆస్తిని సమానంగా పంచిపెట్టాడు. నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? 3కి సమానంగా ఆస్తిని పంచిపెట్టాడు. ఆయన వృద్ధాప్య దశలో ఆ 3 కుమారులు ఏం చేశారంటే ఆయన తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశారు, అంటే వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ఆయన అంత కష్టపడి 3కి అంత ఆస్తిని సంపాదించి పెడితే తిరిగి వారికి వాళ్ళు ఆయన పట్ల చూపిస్తున్న బాధ్యత ఎలాంటిదంటే వృద్ధాశ్రమంలో వదిలేయడం. మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు, వృద్ధాశ్రమంలో పడేస్తే వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళు చూసుకుంటారులే. వీళ్ళు 3 పూట్ల భోజనం పెట్టలేని స్థితి. వారు మాత్రం 1 పూట తిని 2 పూటలు పస్తుండి మన బాధ్యతలన్నీ వాళ్ళు నెరవేర్చి పెట్టినప్పుడు మనం వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి ఇంట్లో ఉండడానికి స్థలం ఇవ్వలేక తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నాం అనమాట. అది ఈ రోజుల్లో కుమార్తెలు కుమారులు చూపిస్తున్నటువంటి బాధ్యత. ప్రభు అంటున్నారు 1 తిమోతికి 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపవలెను, లేకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవరైతే తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ఉంటారో వారంట అవిశ్వాసుల కన్నా హీనమైన స్థితిలో ఉన్నారంట. మనం అందరం విశ్వాసులమే కదండి, ప్రభునందు మనం విశ్వసిస్తున్నాం కదా. మరి మనం అలా బాధ్యత రహితంగా ఉండడం కరెక్ట్ అంటారా? కాదు కదా. ఎప్పుడైనా సరే మనల్ని పెంచి పోషించి కానీ పెంచిన తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోవడం అనేది మన మినిమం బాధ్యత. వాళ్ళు మనకు అన్నీ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టలేకపోయామంటే ఎంత దయనీయమైన స్థితో అది కదండి. ఈ మధ్య మీకు తెలుసో లేదో, ఫోన్స్ బాగా యూస్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. నేను రీసెంట్గా చూశాను, వచ్చి చాలా రోజులు అవుతుంది, ఈ నెలలోనే. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇస్తారు తల్లిదండ్రులు. ఎందుకు? పిల్లలు బాగుండాలని. ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులని చూడరన్నమాట. ఇలా ఉండే వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎక్కడైతే ఇలా తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలు తీసేసుకొని తల్లిదండ్రులను వదిలేస్తున్నారో అలాంటి సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులకి వారిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉంది. కొత్తగా ఇచ్చిన జడ్జిమెంట్ అన్నమాట. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తిని లేదా వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తిలో భాగం అడిగేటువంటి హక్కు తల్లిదండ్రులకు ఉంది. పెట్టి మంచి పని చేశారు కదా. అంటే తల్లిదండ్రులు సంపాదించి మనకి ఇస్తుంటే మనం ఏం చేస్తామంటే జలసాలు ఆడేసి ఖర్చు పెట్టేసి వాళ్ళని చూసుకోమన్నమాట. ఇప్పుడు అనుకోండి, ఎవరెవరైతే ఇట్లా ఈ వృద్ధాశ్రమంలో పడేసి ఇది ఇష్టానికి చేస్తున్నారో వాళ్ళకి మంచి పాఠం. ఎక్కడ తల్లిదండ్రులను వదిలేస్తే ఆస్తిలో వాటా తిరిగి అడిగేస్తారేమో, వద్దులే మన దగ్గరే ఉంచుకుందాం అనుకుంటారు కదా. అంతే కదా. అంటే తల్లిదండ్రులు ఉంచుకోవడానికి వాళ్ళకు ఓకే, 3 పూట్ల తిండి పెట్టడానికి పెద్ద ఖర్చేం కాదు, కానీ ఆస్తిని తిరిగి ఇచ్చేయమంటే మాత్రం చెప్పలేని వల్లమాలని బాధ. సంపాదించింది ఎవరు? తల్లిదండ్రులే. తిరిగి వాళ్ళకి దాన్ని ఇవ్వమంటే మేమేమో 3 పూట్ల తిండి పెడతాం. మంచి పని చేశారు. నాకు తెలిసినంత వరకు చాలా గొప్ప పని చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి. అంతే కదండి. రోడ్ల మీద వదిలేసి, ఈ రోజుల్లో ఎంతమంది చూడట్లేదండి, రోడ్ల మీద వెళ్తుంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కానీ తిండికి లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఆస్తులు మాత్రం కావాలి కానీ అమ్మ నాన్న మాత్రం అవసరం లేదు. అలా మనం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో 7 మాటలు పలికితే ఆ 7 మాటల్లో ఒకటి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంటాడు ఈ నిర్గమాకాండం 20:12 నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిదండ్రులని సన్మానించమంటాడు. మనం సన్మానించక్కర్లేదండి. వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టి మన దగ్గర వాళ్ళని ఉంచుకుంటే చాలు. సన్మానించేంత గొప్ప మనసు మనకి లేదు, ఆ విషయం నాకు తెలుసు. మనం సన్మానించక్కర్, అంత గొప్పగా మనం చూసుకోక్కర్లా. కనీసం వాళ్ళని మన దగ్గర ఉంచుకొని వృద్ధాశ్రమాల్లో పడేయకుండా, రోడ్ల మీద వదిలేయకుండా, ఆస్తుల కోసం వాళ్ళని అలా బయట వదిలేయకుండా మన దగ్గర ఉంచుకొని చిన్నపిల్లల్లా చూసుకుంటే చాలు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎంత బాధ్యతగా చూసుకొని ఉంటారు. మరి వృద్ధాప్యంలోకి వాళ్ళు వస్తున్నారంటే తిరిగి చిన్నపిల్లలు అవుతున్నారు. మీరు గమనిస్తుంటారో లేదో, మన ఇంట్లో బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిందే పదే 4 సార్లు చెప్తా ఉంటారు.
మనకేమనిపిస్తుంది అంటే ఇసుక వస్తుంది అనమాట. ఏంటబ్బా ఈవిడ చెప్పిందే 4 సార్లు చెప్తుంది, అడిగిందే 4 సార్లు అడుగుతుంది. వాళ్ళ మైండ్ సెట్ మెంటాలిటీ అనేది అలా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల మెంటాలిటీ. ఒకసారి చెప్పామా అన్న విషయం వాళ్ళకి గుర్తుండదు. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తుంటారనమాట. అది మనకెలా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది, మర్చిపోయానా, నేను ఇబ్బంది పెడుతున్నానేమో అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు. ఒక తల్లి కానీ తండ్రి కానీ వయసు పైబడి వృద్ధాప్యంలోకి వస్తున్నారంటే వాళ్ళు తిరిగి చిన్నపిల్లలు అవుతున్నారు. మన పిల్లల్నైతే మనం బాధ్యతగా చూసుకోమండి. మనకు పుట్టిన పిల్లల్ని, కొడుకునో కుమార్తెనో ఎంత బుజ్జిగిస్తాం, ఎంత లాలిస్తాం, ఎంత ఆడిస్తాం. మరి మనల్ని కని పెంచి బుజ్జగించి అల్లారి ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల మీద బాధ్యత చూపించలేమా? చాలా ఈజీ. వాళ్ళ దగ్గర ఉంచుకోండి, వాళ్ళ అవసరతలు తీర్చండి, వాళ్ళని బాధ్యతగా చూసుకోండి. అది చాలు. పేరెంట్స్కి ఏం అవసరం లేదు. ఇంకా ఏ కోట్లు కోరుకోరు. వాళ్ళు నగలు తీసి ఇవ్వాలి, బట్టలు కొని ఇవ్వాలి, మంచి మంచిగా అక్కడికి ఇక్కడికి తిప్పాలి, ఏం కాదు. నా పిల్లల దగ్గర నేను ఉంటే చాలు, నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఉంటే చాలు అనేది ఒక్కటే వాళ్ళ ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిని యోహానికి ఎందుకు అప్పగించాడంటే, నా తల్లి బాధ్యతని నువ్వు నెరవేర్చు, నా తల్లి అవసరతల్ని నువ్వు తీర్చు, నా తల్లిని ఇక్కడ నుండి నా స్థానంలో ఉండి తనని నువ్వు జాగ్రత్తగా చూసుకో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన అంత వేదనలో, అంత బాధలో, ఆ మండుటెండలో, ఆ సిలువలో బలియాగమైన పుట్టున్నప్పటికంటే కూడా ఆయన తన బాధ్యతని నెరవేర్చి చనిపోయారు. సో ఈ 3వ మాట ద్వారా మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. 1 విధేయత చూపించాలి, 2 బాధ్యత కలిగి ఉండాలి, 3 తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.